వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే చూస్తా ఉన్నా మంచు ఫ్యామిలీలో హై డ్రామా కంటిన్యూ అవుతోంది. జల్పల్లిలోని నివాసం నుంచి మోహన్ బాబు బయటకు వెళ్లిపోయారు. మరోవైపు జల్పల్లిలో పోటాపోటీగా బౌన్సర్లు మోహరించారు. మంచు విష్ణు తరపున 40 మంది, మంచు మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లను దించారు. మరోవైపు మంచు మనోజ్ కు గన్మ్యాన్ కూడా కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం గన్మ్యాన్ ను కేటాయించిందా లేక ప్రైవేట్ గన్మ్యాన్ ను నియమించుకున్నారన్నది తేలాల్సి అయితే ఉంది. ఇక మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో కాసేపట్లో మంచు విష్ణు కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తా ఉంది. ఇటు ముంబై నుంచి ఇప్పటికే మంచు లక్ష్మి కూడా హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్ లో. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గన్ మ్యాన్లు కేటాయించారని చెప్తా ఉన్నారు మనోజ్ కు, 40 మంది ఒకవైపు బౌన్సర్లు, 30 మంది ఒకవైపు బౌన్సర్లు. ఏం జరుగుతుంది అసలు, ఏంటి అసలు అప్డేట్స్ ఏంటి? జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పటికే పోటాపోటీగా ఇటు మంచు మనోజ్ తో పాటు మంచు విష్ణు బౌన్సర్లను దింపుతూ ఉన్నారు. ఇప్పటికే మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లంతా కూడా లోపల ఉన్నారు. వీరంతా కూడా 40 మంది దాకా ఉన్నారు. మరోవైపు మంచు మనోజ్ కూడాను ఇప్పటికే తనకు సంబంధించినటువంటి వ్యక్తులను ఇప్పటికే ఫామ్ హౌస్ వద్దకు పిలిపించారు. హైదరాబాద్ కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో పాటు ఆళ్లగడ్డ నుంచి కూడా కొంతమందిని తనకు సపోర్టివ్ గా మంచు మనోజ్ తెప్పించుకున్నారు. వీరంతా కూడా బయటనే వెయిట్ చేస్తూ ఉన్నారు. కేవలం మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లంతా కూడా లోపలే ఉండడంతో ఇక మంచు మనోజ్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. దీంతో వీరంతా కూడా బయటనే ఉన్నటువంటి సందర్భం. అయితే ఉదయం నుంచి కూడా మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బయటికి వెళ్లారు. అయితే తన తమ్ముడు మీద, మంచు మనోజ్ మీద దాడి జరిగిన ఘటన విషయం తెలుసుకున్న తర్వాత మంచు లక్ష్మి హుటాహుటిన ముంబై నుంచి కూడా బయలుదేరి వచ్చారు. ఆమె ఉదయం నుంచి సుమారుగా 1 గంట వరకు కూడా ఇక్కడే ఉన్నారు, ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అయితే తన తమ్ముడితోనూ తర్వాత తండ్రితోనూ జరిగినటువంటి గొడవ గురించి ఆరా తీయడంతో పాటు సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. అయితే కొద్దిసేపటి క్రితమే ఆమె కూడాను ఇక జల్పల్లిలోని నివాసం నుంచి విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ నుంచి ఆమె ముంబైకి కూడా బయలుదేరారు. అయితే ఈ హైడ్రామా అంతా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇటు మంచు విష్ణు కూడా ఫామ్ హౌస్ కు వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ లో దిగినట్టుగా తెలుస్తోంది. 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో ఆయన జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా స్థానికంగా ఉండేటటువంటి వారు ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం. ఇక మంచు విష్ణు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మంచు విష్ణు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మలుపు తీసుకోబోతున్న అంశాల గురించి కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్నపాటి గొడవ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఇప్పటికే ఇటు మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్ ఇద్దరు కూడాను బల ప్రదర్శనకు దిగారు. తానంటే ఇప్పటికి మంచు విష్ణు ఇప్పటికే బౌన్సర్లను దింపడంతో ఇక తాను అందుకు తక్కువేం కాదంటూ కూడా మంచు మనోజ్ కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తులను ఇప్పటికి కొంతమంది ఆలగడ్డ నుంచి వస్తే మరికొంతమంది ఇక్కడికి లోకల్ గా ఉండేటువంటి వారు కూడా మంచు మనోజ్ మద్దతుగా వచ్చి ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇదే కాకుండా తన పైన దాడి జరిగినటువంటి విషయం గురించి ఇటు పోలీసులకు ఫోన్ చేసి నిన్న చెప్పినప్పటికీ కూడాను వారు అలసత్వం వహించారన్నది ప్రస్తుతం మంచు మనోజ్ చెప్తున్నటువంటి మాట. నిన్న తనకు సంబంధించి ఇంట్లో దాడి జరిగిన తర్వాత మంచు మనోజ్ వెంటనే పాడిసర్ పోలీసులకు డయల్ ద్వారా సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్న తర్వాత ఒక ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్ బృందం వెంటనే మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తన మీద దాడి చేసేటువంటి వ్యక్తులు లోపలే ఉన్నప్పటికీ కూడాను పోలీసులు